నిధుల విడుదల పైన కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులు కూడా చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికీ జనవరి 26 నుంచి మొదలై ఈ రోజు వరకు కూడా దాదాపుగా ఫిబ్రవరి నెల పూర్తి కావాల్సి వస్తోంది. 3,000 కోట్ల రూపాయలు మాత్రం విడుదల చేశారు. కేవలం 3 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా నిధులు జమ అయినట్టుగా తెలుస్తోంది. అది కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇంప్లిమెంటేషన్ ఉందన్నా కూడా కొంత అనుమానం వ్యక్తమవుతోంది. అయితే మార్చి 31 కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు 3,000 కోట్లు మాత్రమే అయిపోయాయి. ఇంకా 6,000 కోట్లు కావాల్సి ఉంది. మరి ఎలా విడుదల చేస్తారనేది కొంచెం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సమన్వయ లోపం అయితే ఉందన్నట్టుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ మధ్య సమన్వయ లోపం కారణంగా అంతా కూడా ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం ఎలా జరుగుతుందని. క్షేత్రస్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఊహించిన విధంగా అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు రైతు భరోసా విషయం పైన. మొదట 15,000 రూపాయలని చెప్పారు, ఆ తర్వాత 12,000 రూపాయలుగా కుదించారు దాన్ని. అది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు లేని ఒక భావనలో ఉన్నారా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల ముందు దీన్ని కొంచెం గేమ్ ప్లాన్ చేయాలని ఆలోచనతో ఉన్నారా, ఏదో ఏమైనా కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంట కూడా సగానికి పైగా కావచ్చింది. రేపో మాపో అయితే కోతలు కూడా మొదలు కాయే అవకాశం ఉంది ఒక వారం 10 రోజుల్లో. ఇప్పటికీ రైతు భరోసా నిధులు జమ కాకపోవడం పైన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడం పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు పైన, రైతుల పట్ల వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేను ఈ వార్త చెప్పే ముందు ఒకసారి మీ నుంచి కూడా నేను రెస్పాన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. రైతు భరోసా నిధులు మీ ఖాతాలో జమ అయ్యాయా? మీ చుట్టూ ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా నిధులు కనుక జమ అయితే ఎస్, మీకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకు బాగానే అనిపించిందని కామెంట్ చేయండి. అట్ సేమ్ టైం కాకపోయినట్టయితే రైతు భరోసా నిధులు జమ కాలేదని చెప్పారు. ఎందుకంటే చాలా గందరగోళం. అసలు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని చెప్పి జనవరి 26వ తేదీన అప్పటి నుంచి స్టార్ట్ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం అంటే కూడా చాలా మంది గందరగోళం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 3 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ అయినట్టుగా తెలుస్తోంది. జనవరి 26 నుంచి ఇప్పటి వరకు కేవలం 3,000 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. సుమారుగా 7,500 కోట్ల రూపాయలు విడతల వారీగా గత ప్రభుత్వంలో జారీ చేయాల్సి వస్తే కొన్ని కట్టింగ్లు పోగా అటు ఇటుగా 8,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావించింది. సో 8,000 కోట్ల రూపాయల నుంచి కేవలం ఇప్పటివరకు 3,000 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. అంటే ఎంతమందికి జమ అయ్యాయి అనేది కొంత ఆందోళనే, కొంత ఆశ్చర్యం, కొంత అనుమానం కూడా ఉంది. ఈ సీజన్లో రైతు భరోసా పూర్తి చేయాలంటే 9,000 కోట్ల రూపాయలు అవసరమట. పెండింగ్ లో మరొక 6,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖ ఖజానా నుంచి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఉన్నా విడుదల కాని పరిస్థితి. ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ మధ్య తీవ్ర సమన్వయం లోపించిందని చెప్పి తెలుస్తోంది. మార్చి 31 నాటికి రైతు భరోసా పంపిణీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే మార్చి 31కి ఇంకొక నెల సమయం ఉన్నప్పటికీ అసలు ఎందుకు ముందుకు కదలడం లేదు? ఒక నెల రోజుల్లో, ఒక వారం రోజుల్లో, ఒక 15 రోజుల్లో నిధులు కనుక సమకూర్చినట్లయితే అంత ఈజీగా అయిపోయేటువంటి పనికి నెలల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుందో ఒక అనుమానం కూడా రైతుల్లో మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదల చేసిన తీరుని, కాంగ్రెస్ ప్రభుత్వంలో జమవుతున్నటువంటి ఆ నిధులకు సంబంధించిన తీరుని రెండింటిని గమనిస్తున్నారు రైతులంతా కూడా. రైతు భరోసా నిధుల ఆలస్యంతో వారిలో కొంత అసంతృప్తి కూడా నెలకొన్న పరిస్థితి. ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్స్ కూడా చదువుతాను. అంతకుముందు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధు దగ్గరికి వెళ్తానని. ఎస్ మధు, ఏంటి రైతు భరోసా నిధులు ఎందుకు ఇంత ఆలస్యం కావస్తుంది? గతంలో మనం పరిశీలిస్తే బీఆర్ఎస్ హయాంలో వారం రోజుల పూర్తి ప్రక్రియ అయిపోయింది. కొంత ఆలస్యం ఉన్నా 1-2 సార్లు లేట్ అయిన పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుమారుగా 3 నెలల సమయం పెట్టింది. అటు ఇటుగా మార్చి 31 వరకు కూడా మేము విడుదల చేస్తూ ఉంటాం, మార్చి 31 వరకు పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఈ రోజు వరకు కేవలం 3,000 కోట్లే. దాదాపుగా నెల సమయం అయిపోయింది, 3,000 కోట్లే. ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. నెల రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. సో ఇలా పరిస్థితి ఉంది. రైతులు ఏమనుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? నిజంగానే, ఎందుకంటే రైతు భరోసాకి సంబంధించినటువంటి స్కీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికోసం ముందే నిధులు సమకూర్చుకుంది. దాదాపు 10,000 కోట్ల నిధులు రాష్ట్ర ఖజానాలో సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా మనం గతం నుంచి చెప్తా ఉన్నాం, నిధులలో ఏమీ లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇతర ఖర్చులు తగ్గించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దుబారా ఖర్చుల్ని రైతు భరోసా కోసమే ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకుంది. కానీ ఈ నిధులు ట్రాన్స్ఫర్ చేయడంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? గతంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంటే బెనిఫిషియరీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, ఇప్పుడు అదే విధానం, అదే అధికారులు, అదే వ్యవస్థ. ఎందుకు లేట్ అవుతుంది అనేటువంటిది బిగ్ క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. జనవరి 26న ప్రారంభించినటువంటి స్కీము మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకున్నారు. కానీ ఎందుకు అంత టైం పీరియడ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆలోచన ఏంటి ప్రభుత్వ ఆలోచన అనేటువంటిది కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందనేటువంటి చర్చ జరిగితే ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, మేము రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామనేటువంటి. మరి అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు 31 లోపల గనక నిధులు జమ చేస్తే మరి స్థానిక సంస్థల వరకు డబ్బులు తీసుకున్నటువంటి వారు మర్చిపోతారా, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయరా, ఏం చర్చ జరుగుతా ఉంది, ఏం ఆలోచిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. కేవలం 3,000 కోట్లు జమ చేయడం వెనుక ఉన్న రీజన్ ఏంటి? ఇంకా దాదాపు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బెనిఫిషియర్ ఎంత ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికి 3 నెలల టైం, అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్కీమ్ అమలు చేయలేదు. ఫస్ట్ 15,000 అన్నారు, దాన్ని 12,000 కుదించారు. అయినప్పటికీ కూడా ఆ స్కీమ్ కూడా ఎందుకు కంటిన్యూ చేయలేకపోతా ఉన్నారు? విత్ ఇన్ ద టైం లోపల షెడ్యూల్ వైజ్ గా పడతాయన్నారు, 3 ఎకరాల వరకే పడ్డాయి. మిగతా వారు ఎందుకు పడట్లేదు? మిగతా వారికి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6.5 ఎకరాల వారికి ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా 5.5 ఎకరాలు, 6 ఎకరాల లోపలనే 90% మంది రైతులు ఉన్నారనేటువంటి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. మరి వారి కోసం ఎందుకు ఆపుతా ఉంది నిధులను అనేటువంటిది చర్చనీయాంశం అవుతా ఉంది. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి 31 వరకు కనీసం దీన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉందా, ఇంకా పొడిగించే అవకాశం ఉందా అనేటువంటి చర్చ రైతుల్లో పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది. ఈ ఆలస్యంతో రైతులు కాస్త ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తా ఉంది క్షేత్రస్థాయిలో. మనొచ్చు అంటే ఏంటి సమన్వయం లోపమా, లేదంటే ఏం కాదు ప్రజలు అనుమతిస్తున్నారు, ప్రజలు అంగీకారంతో ఉన్నారు కాబట్టి ఏం కాదు లేని కాంగ్రెస్ పార్టీ అలసత్వం అనుకోవాలా? ఎందుకు అంటే అన్ని రకాల సమకూరినప్పటికీ ఆలస్యానికి గల కారణం ఏంటి? అంటే ఎలక్షన్స్ టైం వస్తే స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందు ఈ నిధులు కనుక జమ చేస్తే కొంత లబ్ధి జరుగుతుందనే ఒక ఆలోచనతో ఏమైనా ఆ దురుద్దేశంతో ఉన్నారా? ఎగ్జాక్ట్. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే 2 డిపార్ట్మెంట్ లో కాస్త వ్యత్యాసం కనిపిస్తా ఉంది. సమాలోచనలు చేయడం కానీ, సమాచారం షేర్ చేసుకోవడంలో కానీ చర్చ కూడా వినిపిస్తా ఉంది. మరి ప్రభుత్వం ఆలస్యం చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే రైతుల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన 16 నెలల్లోనే, దాదాపు 16 నెలల లోపలనే తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటువంటిది చర్చనీయాంశం. ఒకవైపు ప్రభుత్వం కూడా దీనిపైన రిపోర్ట్ తెప్పించుకుంది, ఇంటెలిజెన్స్ నిజంగానే క్షేత్రస్థాయిలో అలా ఉందా అనేటువంటిది. వాస్తవానికి జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దాదాపు సరిపోలడంతో ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి ఆలోచన ఒకవైపు. ఇప్పుడు ఇది ఆల్రెడీ హామీ ఇచ్చారు 31 వరకు. ఆల్రెడీ ఇది ఫిబ్రవరి అయిపోయింది, ఈ రోజు 27, రేపు 28 ఫిబ్రవరి కంప్లీట్ అవుతుంది. కేవలం 1 నెల 31 రోజుల వ్యవధిలోనే మరి 6,000 కోట్లు బెనిఫిషియర్ అకౌంట్ లో పడే అవకాశం ఉందా, లేకుంటే ఆ నిధులను నిజంగానే గత పాలకులు విమర్శలు చేస్తున్నట్టు దీన్ని ఇతర వాటికి ఉపయోగిస్తున్నారా ఈ నిధులను అనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. రైట్ మధు. సో రైతు భరోసా నిధుల విడుదల పైన కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల్లో కూడా చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికీ జనవరి 26 నుంచి మొదలై ఈ రోజు వరకు కూడా దాదాపుగా ఫిబ్రవరి నెల పూర్తి కావాల్సి వస్తోంది. 3,000 కోట్ల రూపాయలు మాత్రం విడుదల చేశారు. కేవలం 3 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా నిధులు జమైనట్టుగా తెలుస్తోంది. అది కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇంప్లిమెంటేషన్ ఉందన్నా కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే మార్చి 31 కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు 3,000 కోట్లు మాత్రమే అయిపోయాయి. ఇంకా 6,000 కోట్లు కావాల్సి ఉంది. మరి ఎలా విడుదల చేస్తారనేది కొంచెం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సమన్వయ లోపం అయితే ఉందన్నట్టుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ మధ్య సమన్వయ లోపం కారణంగా అంతా కూడా ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం ఎలా జరుగుతుందని. క్షేత్రస్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఊహించిన విధంగా అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు రైతు భరోసా విషయం పైన. మొదట 15,000 రూపాయలని చెప్పారు, ఆ తర్వాత 12,000 రూపాయలుగా కుదించారు దాన్ని. అది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేని ఒక భావనలో ఉన్నారా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల ముందు